పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి 2 కొడుకులు 2 కుమార్తెలు. అయితే వీళ్ళు కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం నడుపుతున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టమయ్యింది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామా అంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఈ సుశీల ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణం చేసేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్లి శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరి ఇంట్లో ఒక రోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి పూజలందుకుంటున్నది. అక్కడ వెలిసిన మహాలక్ష్మి మహామహిమ కలిగిన దేవత అని అక్కడి ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఇక ఆ బంధువు వెళ్లిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానం ఆచరించి పూజ గదిలో ఉండి శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. రామయ్య పూజ గదిలో స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు, ఆపద్ బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృత మూర్తివి, మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడేసే భారం నీది తండ్రి. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు తీసుకుని పసుపు వస్త్రంలో ముడుపు కట్టి ఆ పూజ గదిలోనే పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కావడం చేత ఆలయం అంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకొస్తున్నాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఈ అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పుష్పాలను ఎప్పుడూ కాలితో తొక్కరాదు, చేతితో నలపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి పట్ల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఇక ఆ ఆలయ మండపంలో ఒక మహా పండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని చాలా దివ్యంగా వర్ణించాడు. ఈ రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాల స్తుతించి ఆ తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిని దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతో రకరకాల దివ్య ఆభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాల స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు.
అయితే ఆలయం నుండి బయటికి వచ్చే ముందు రామయ్య ఒకసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. ఆ తరువాత దంపతులిద్దరూ తిరిగి ఊరు చేరుకున్నారు. ఇక శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలొచ్చాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలొచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. అంత డబ్బు సంపద రావడంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాటని మర్చిపోయాడు. ఈ ధన సంపాదనలో మునిగిపోయి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోయాడు. దానితో తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకులు అమ్ముడు పోవడం చాలా కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకులు తీసుకువచ్చినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. ఇక వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతున్నాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై ఈ రామయ్య అనేక కష్టాలు పడుతున్నాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పాలై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో అతడు ఎందుకు పనికిరాని బికారి వాణిలాగా బతకవలసి వచ్చిందని చింతించాడు. కాని తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలన ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ కలిగిన వాడు. ఎవరి జాతకమైనా ఎంత నిక్కచ్చగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకీ గతి పట్టింది. మీరు ఒకసారి మీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్లి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నారు. కానీ ఎంతో ధనం సంపాదించిన తరువాత మీరు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయారు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వల్లనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు పొందడం జరిగింది. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడి వచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పడం వలన నీకీ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కాని నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహించవలసిందని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో, ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్లి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోటే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెప్పాడు. ఈ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు.
రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్లి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా ఆలయ ప్రాంగణం అంతా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవడం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో విదేశాలకు వెళ్లిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం పెట్టుకో అని కొంత సొమ్ము ఇచ్చాడు. అది చూసి ఆ దంపతులిద్దరూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని అనుకున్నారు. ఇక జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు పొందారు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకొని పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరొచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు. ఇక రామయ్య దంపతులు బతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు. శుభమంగళం విద్యాలక్ష్మీ జయమంగళం ధనలక్ష్మి నీకిదే శుభమంగళం అష్టలక్ష్ములకిదే జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం ఆదిలక్ష్మి నీకు జయమంగళం ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం ధైర్యలక్ష్మి నీకు జయమంగళం గజలక్ష్మి నీకిదే శుభమంగళం సంతానలక్ష్మి జయమంగళం విజయలక్ష్మి నీకు శుభమంగళం విద్యాలక్ష్మి జయమంగళం ధనలక్ష్మి నీకిదే శుభమంగళం అష్టలక్ష్ములకిదే జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం